దినాల్లో అపాయకరమైన పరిస్థితులు వస్తాయి. అవునా? ఎస్, అంత్యకాల దినాల్లో చాలా భయంకరమైన పరిస్థితులు మనం చూస్తామని ముందుగానే లేఖనాల్లో రాయబడి ఉన్నది. చూడండి చూడండి, ఎక్కడ చూసినా అసమాధానకరమైన పరిస్థితులు. ఈరోజు నిన్న మొన్న ఒక న్యూస్ ఎంత మందిని కదల్చి వేసిందంటే, ఈ రోజున ఇలాంటి తల్లి కూడా ఉందా, అంటే ఇలాంటి తల్లి కూడా ఉందా ఈ లోకంలో అన్నట్లుగా. అవునా? ఎస్. చూడండి, భర్త చనిపోయాడు, చిన్న బిడ్డ. భర్త చనిపోయాడు అనే బాధ కంటే ఇంకా ఆమెకి వేరే వారితో సంబంధం ఎక్కువైపోయింది. అవునా? అంటే అక్కడ బాధ లేదు, వేరే వారితో సంబంధం పెట్టుకొని చిన్న పసిబిడ్డ అండి, 1.5 సంవత్సరాల బాబు, చిన్న బాబు. ఆ చిన్న బాబుని అంటే సంబంధం పెట్టుకున్న వ్యక్తికి, ఈమెకి ఆ చిన్న బాబు అడ్డుగా వస్తున్నాడని ఆ చిన్న బాబుని ఆ తల్లి చంపేసిందండి. అందరూ చూసినప్పుడు, ఆ బాబు చనిపోయినప్పుడు ఒక సినిమా ప్లే చేసింది. ఎలా అంటే, ఆ నోట్లో చిన్న అన్నం ముద్ద కుక్కేసి, అన్నం ముద్ద పెట్టేసి ఆ అన్నము అంటే ఆ ముద్ద గొంతులో చిక్కు పడిపోయింది. అంటే ఆ ముద్ద ద్వారానే సరిగ్గా తినలేక మింగలేక మధ్యలో ఆ గొంతులో పడిపోయింది. అందుకని ఆ బాబు చనిపోయాడని ఒక చిత్రము ప్లే చేసింది ఆమె. లాస్ట్ డాక్టర్స్ దగ్గరికి తీసుకొని వెళ్ళింది, హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత డాక్టర్స్ కూడా ఫస్ట్ చూడగానే అనుకున్నారు, ఆ లోపల అంటే పెట్టిన అన్నము లోపలికి వెళ్ళకనే ఆ గొంతులో చిక్కుబడిపోయి చనిపోయాడేమో అని. కానీ పోస్ట్ మార్టంలో చనిపోయిన తర్వాత తేలిన విషయం ఏంటి అంటే, ఆ చిన్న పసికందు శరీరం పైన 51 గాయాలున్నాయండి. శరీరం పైన ఎన్ని గాయాలున్నాయి? 51 గాయాలున్నాయి. అర్థం అవ్వట్లేదు అసలు ఏం జరిగింది ఏంటి అని. మొత్తం పోలీస్ వాళ్ళు ఇంట్రోగేషన్ చేస్తే, అసలు చంపింది, ఆ బాబు చనిపోయింది ఎవరి వల్ల అంటే కన్న తల్లి వల్ల. ఎందుకు అంటే, ప్రేమించిన ప్రియుడు అంటే ఆమె ఉంటున్న రిలేషన్లో, జీవిస్తున్న రిలేషన్లో అడ్డుగా ఎవరున్నారంటే చిన్న బిడ్డ ఉన్నాడనేసి చంపేసింది. చూడండి, చాలా మంది పిల్లలు లేక ఏడుస్తూ ఉన్నారు కదా. అవునా కదా? ఎంతమంది రోజుకు చాలా మంది ఇక్కడ నడుపుతున్న అనాథ శరణాలయం, వృద్ధుల శరణాలయంలో మేము రోజుకి చాలా వందల కాల్స్ రిసీవ్ చేసుకుంటున్నాం. ఎవరైనా చిన్న బాబు ఉంటే దత్తతకి ఇవ్వండి, లేదా చిన్న పాప ఉంటే దత్తతకి ఇవ్వండి, లేదా తెలిసిన వారు ఉంటే చెప్పండి కదండి. పిల్లలు లేని వారు ఎంతో మంది పిల్లలు పుట్టలేదే అని ఏడుస్తుంటే, పిల్లలు కన్నవారు ఈ రోజున కన్న బిడ్డల్ని చంపేస్తున్న పరిస్థితులు. ఆ తల్లిని ఏమనాలో అర్థం కావట్లేదు. ఆమెకు వచ్చి ఒక 25 సంవత్సరాలు మాత్రమే ఉంటాయి. కానీ చూడండి ఎంత భయంకరమైన ఆలోచన. అవునా కాదా? ఈ రోజున అలాంటి తల్లులు ఎంతో మంది ఉన్నారు. అంటే ఈ రోజున జీవితం నాశనం ఏమీ లేదండి. చాలా మంది జీవితాలు ఇలాగే ఉన్నాయి. ఎవరి కొరకు ఎవరినో ప్రేమించి, లేకపోతే ఎవరితోనో రిలేషన్లో ఉండి బిడ్డలు అడ్డొస్తున్నారని బిడ్డల్ని చంపేస్తున్న పరిస్థితులు. కనీసం లేని వారికి ఇచ్చిన పెంచుకుంటారు. అవునా కదా? అవునంటారా కాదంటారా? బిడ్డలు లేని వారు ఎంతో మంది ఉన్నారు. ఈ రోజున కన్న తల్లే చంపేసిన పరిస్థితులు. ఈ రోజున ఆ వీడియోస్ అన్ని కూడా వైరల్ అయిపోతున్నాయండి. ఎంత బాధాకరమైన పరిస్థితులు అంటే, అందుకనే మన జీవితాల్లో ఎప్పుడు కూడా అలాంటి ఆలోచన ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏంటండి అలాంటి ఆలోచన మనల్ని ఏమి చేస్తుందంటే చాలా పాపానికి గురి చేస్తూ ఉంటుంది. అవునా కదా? ఒకానొక టైంలో మనం చేసిన తప్పు బయట పడాల్సిందే. ఆ సమయం వస్తుంది. ఆ సమయం వచ్చిన తర్వాత ఆ పరిస్థితి నుంచి, ఆ శిక్ష నుంచి తప్పించేవారు ఎవరు కూడా లేరు.
అందుకనే చూడండి, ఈ అంత్యకాల దినాలలో ఉన్నాము. ఎక్కడ చూసినా హత్యలు, ఎక్కడ చూసినా ఒకరినొకరు చంపుకోవడం, ద్వేషించడం, లేదా పతనం చేసుకోవడం, ఎన్నెన్నో చూస్తూ ఉన్నాం. సమాధానం లేదు, కుటుంబంలో ఐక్యత లేదు, నెమ్మది లేదు. ఎన్నో పరిస్థితులు ఎంతో మంది కుటుంబాల్లో ఉంటున్నాయి. ఈ అంత్యకాల దినాల్లో మనం ప్రార్థన చేసే వారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం సెలవిస్తుంది, అంత్యకాల దినాల్లో అపాయకరమైన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఈ సమయంలో మనం ఏం చేయాలంటే ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకునే వారిగా, ఒకరి కొరకు ఒకరు ఏంటంటే ప్రార్థన చేసుకునే వారిగా, ఒకరినొకరు ప్రోత్సహించుకునే వారిగా, ఒకరినొకరిని నడిపించే వారిగా ఈ రోజున మనం ఉండాలి అని దేవుని మాటలు సెలవిస్తున్నాయి. చాలా జాగ్రత్తగా మన జీవితాల్లో మనం ఉండాలి అండి. ఎంతో భయంకరమైన పరిస్థితులు చూస్తుండగా ప్రార్థించే వారిగా ఉందాం, మన కుటుంబాలను కట్టుకునే వారిగా ఉందాం. ఎటువంటి పరిస్థితులలో ఆ మూర్ఖపు ఆలోచనలు మన జీవితాల్లో రాకుండా మనం ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుతూ ప్రభుని మహిమపరిచే వారిగా ఉందాం.